100 మంది 100 రకాలుగా మాట్లాడతారు. ఇప్పుడు నిహారిక మాట్లాడినట్టు వాటిని మనం పట్టించుకోకుండా ధైర్యంగా ఎదుర్కోవాలి. అక్కడ బుద్ధులు చెప్తున్నట్టు చెప్తూ ఇక్కడ నీ మీదే సెటార్లు వేస్తోంది. చాలా తెలివిగా. అర్థమైంది. అవని తెలివితేటల ముందు మనమేం పనికొస్తాం? అవునన్నయ్య, నువ్వు వ్యంగ్యంగా అన్నా అది నిజం. వీడెక్కడైనా సరే అవనికి గొడుగు పడుతూనే ఉంటాడు. అలాంటి అద్భుతమైన భార్యకు గొడుగు పట్టడమే కాదన్నయ్య, కాళ్ళు పట్టుకొని సేవలు చేసినా తక్కువే అవుతుంది. నువ్వు తిను. ఏంటలా పొడి పొడిగా కలుపుకుంటున్నావు? కర్రీ వేసుకో. చాలత్తా, వచ్చిన దగ్గర నుంచి సరిగా తినడం లేదు. కడుపు నిండా తినవే. లోకం తీరు ఎలా ఉందో తెలుసా కావ్య? మనం చస్తే 4 రోజులు మన గురించి మంచిగానో చెడుగానో చెప్పుకుని వదిలేస్తారు. తల్లిదండ్రులైతే ఓ 1 నెల రోజులు ఏడ్చి వదిలేస్తారు. అదే మనం బతికి చూపించామనుకో, సాధించి చూపించామనుకో, 100 ఏళ్ళు ఆ జనం మన వెంటే ఉంటారు. కాసేపు ప్రశాంతంగా తిననివ్వు అవని. 4 మంచి మాటలు చెప్తాను, 4 ముద్దలు ఎక్కువ తినిపిస్తాను. నువ్వేం టెన్షన్ పడకన్నయ్యా. అందర్నీ ఒక్కో మాటతో నోరు మూయించేస్తోంది. ఏం లాభం వదినా? నీవి మాట్లాడకుండా ఉండే నోళ్లు కాదు కదా. నిన్ను బయటికి పంపించినందుకే చనిపోవాలని అనుకుంటున్నా. నాతో పోల్చుకుంటే నువ్వు పడ్డవి చాలా తక్కువ. నన్ను ఇంట్లోంచి చాలాసార్లు బయటికి గెంటేశారు. అప్పుడు నేనేమైపోయి ఉండాలి? కారణం లేకుండా నిన్ను గెంటేలేదు కదా అవని. కానీ చివరికి నా తప్పు లేదని నిరూపించుకుని తిరిగి మీరు పిలిపించుకున్నట్టు చేసుకున్నాను కదత్తయ్య. కావ్య, నువ్వు కూడా అంత ఓపికతో ఉండాలి. ఈ క్లాసు కావ్యకి ఒక్కదానికిలా లేదు, మన అందరికీ అన్నట్టుంది. కావ్య, నేను అవనిని పెళ్లి చేసుకొని ఒక అతిథిలా మన ఇంటికి తీసుకొచ్చి చాలా నెలలు నిజం దాచాను. ఆ సమయంలో అవని ఎంతలా విలవిల్లాడిపోయిందో తెలుసా? అయినా తట్టుకుని నిలబడింది. సమస్యలకు ఎదురెళ్ళి నిలబడింది. తన స్థానం తను దక్కించుకుంది. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, జీవితం అంటే ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ప్రేమించి తప్పు చేశానని ఎప్పుడూ అనుకోవద్దు. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏదో ఒక సందర్భంలో తప్పు చేసినవారే. అత్తయ్య, మిమ్మల్ని కూడా కలిపేస్తున్నారు. వాడు చెప్పిన దాంట్లో తప్పేం లేదమ్మా. అందరం ఏదో సందర్భంలో తప్పు చేసిన వాళ్ళమే. తప్పుల్ని సరిదిద్దుకుంటే ప్రతి మనిషి గొప్పవాడవుతాడు. చివరిగా ఒక మాట. ఇంట్లో వాళ్ళ మాటలు గాని వీధిలో వాళ్ళ మాటలు గాని నువ్వు పట్టించుకోకుండా ఓపికతో ఉండు, సరేనా? సరే అత్తా. తిను. నేను బావ వెళ్ళి పవన్ వాళ్ళని కలిసాం. పవన్ వాళ్ళ అమ్మ నాన్నలతో కలిసి ఊరికెళ్తున్నాడు. ఒక 10 రోజుల వరకు రానంట. బావా, ఏం ఆలోచిస్తున్నావు? పవన్ని కలిసావని ఎందుకు అబద్ధం చెప్పావు? ఈ కళ్ళు అసత్యం చెప్పావు, ఈ పెదవులు అబద్ధాలాడవు. మరి ఎందుకు అలా చెప్పావు? చెప్పావు. ఆశ చచ్చిపోయినప్పుడు మనిషికి చావాలనే ఆలోచనలు కలుగుతాయి. నేను అలా చెప్పకపోయి ఉంటే కావ్యకు జీవితం మీద ఆశ చచ్చిపోతుంది. పెళ్ళయ్యి నెలలు కూడా కాలేదు, అప్పుడే తన బతుకు ఇలా అయిపోయిందేంటా అని చాలా డిసప్పాయింట్మెంట్తో ఉంది. అందుకే అలా చెప్పాల్సి వచ్చింది. తర్వాత నిజం తెలిస్తే? నేను చెప్పిన అబద్ధానికి కావ్య తెలుసుకోబోయే నిజానికి మధ్య కొన్ని రోజుల సమయం ఉంది. ఆ సమయం చాలు పవన్ వాళ్ళని పట్టుకుని మాట్లాడడానికి. రోజుకి 2-3 సార్లు ఫోన్ చేస్తూనే ఉందాం. పవన్ వాళ్ళు దొరక్కపోరు. ప్రాణాలను బలి తీసుకునే నిజం కంటే
ప్రాణాలను నిలబెట్టే అబద్ధం మంచిదని నా అభిప్రాయం బావా. అయినా నేను చెప్పింది దారుణమైన అబద్ధం కాదు. బిడ్డ ఆకలిని తీర్చడానికి చందమామ వస్తుందని ఓ తల్లి చెప్పిన అబద్ధం లాంటిది అంతే. పవన్ కావ్యలను పాలు నీళ్ళల్లా కలపడానికి తప్పలేదు బావా. సముద్రం లోతు కంటే ఆడదాని మనసు లోతు ఎక్కువని అంటారు. నువ్వేం ఆలోచించినా చాలా లోతుగా ఉంటుంది. నా భార్య చాలా గొప్పది. ఎందుకు అబద్ధం చెప్పావని అన్నాను. ఏమీ అనుకోవద్దు. నీకు నిజం చెప్పడం మాత్రమే అలవాటు కదా, అందుకే అలా అన్నాను. నీ దగ్గర ప్రతి విషయంలోనూ నిజం చెప్పిన నేను అమ్మవారి విషయంలో మాత్రం అబద్ధం చెప్పాను. నన్ను క్షమించు బావా. త్వరలోనే నిజం చెప్పేస్తాను. అవని, భార్య భర్త గుండెల మీద పడుకొని ఏం వింటుందో తెలుసా? ఏం వింటుంది? నా భర్త గుండె నా పేరుతో కొట్టుకుంటుందా లేదా అని వింటుంది. అవునా? అవును. తన పేరుతో గనక గుండె కొట్టుకుంటే భార్యకు గుడి గంటలు మోగినట్టు గుండెలో గంటలు మోగుతాయంట. మరి నా గుండె ఏమని కొట్టుకుంటుంది? ఆ, ఏమని కొట్టుకుంటుందంటే, నా భార్య బంగారం, నా భార్య బంగారం అని కొట్టుకుంటుంది. అవునా? అవును. అయితే ఈ బంగారానికి ఏదో ఒకటి ఇవ్వాల్సిందే. మీ ఇంట్లో ఉన్న అమ్మవారు చాలా పవర్ఫుల్. మీరు పర్మిషన్ ఇస్తే అవని గారిని మేం ఇంటర్వ్యూ చేస్తాం, డాక్యుమెంటరీ షూట్ చేస్తాం. వేదా, 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 తొందరగా రా. మావయ్య ఎందుకంత కంగారుగా పిలుస్తున్నారు? సంథింగ్ హ్యాపెండ్. వెళ్ళి చూద్దాం పద. ఏమైంది నాన్న? అమ్మని రాని చెప్తాను. పేపర్ చదువుతూ అత్తయ్యని అంత కంగారుగా పిలుస్తున్నారు అంటే పేపర్లో ఏదో ఇంపార్టెంట్ న్యూస్ అయి ఉంటుంది. ఏమైనా నాన్న, ఎందుకంత టెన్షన్గా ఉన్నారు? ఏమైందండి? మన అమ్మవారి మీద డాక్యుమెంటరీ చేస్తామని అవనితో ఇంటర్వ్యూ తీసుకుంటామనేసి గతంలో ఫారినర్స్ వచ్చారు, గుర్తుందా? గుర్తుందండి. ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు గుర్తు చేస్తున్నారు మామయ్య గారు? వాళ్ళందరూ చనిపోయారంటమ్మా. చనిపోయారా? ఎలాగండి? కార్ యాక్సిడెంట్లో చనిపోయారు వేదా. పేపర్లో వేశారు చూడు. ఘోరమైన ప్రమాదం జరిగి అందరూ కారులోనే కాలి బూడిదైపోయారని న్యూస్లో రాసుంది. ఒక్కరు కూడా మిగలలేదంట. ఏదత్తయ్య చూడనివ్వండి. ముందు అమ్మవారి మీద డాక్యుమెంటరీ అని వచ్చారు. ఆ తర్వాత రోడ్లో అవనిని కలిసి మాట్లాడారు. ఆ తర్వాత వాళ్ల కోసం పోలీసులు మన ఇంటికొచ్చారు. పోలీసులు కూడా వాళ్ళకేదో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పారు. ఈ అన్ని విషయాల్ని బట్టి చూస్తే
వాళ్ళేదో పెద్ద తప్పు చేసినట్టే అనిపిస్తోంది. అయితే తప్పులు చేసిన వాళ్ళకి పనిష్మెంట్ తప్పదు అని అంటారు. అంతే కదమ్మా. పెద్ద పెద్ద తప్పులు చేసేవారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఉన్నట్టుండి ఆయుష్యులు నిండిపోతే గనుక దాని వెనక ఖచ్చితంగా ఏవో కారణాలుంటాయమ్మా. అయితే వాళ్ళు చనిపోవడానికి కారణం ఏమై ఉంటుందో? యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది? సిరిపురం అనే విలేజ్ దగ్గర అని. ప్రమాదానికి కారణం కార్ అదుపు తప్పడం అని రాసింది. అలాగే తమ ఎంక్వైరీలో ఇంకా తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయని పోలీసు వారు అన్నట్టు కూడా రాసింది. సిరిపురం అంటే ఎంత దూరం? సిటీ అవుట్స్కట్స్ నుంచి ఓ 50 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడికి దగ్గరలోనే కదమ్మా మన ఊరు. వాళ్ళకి మన ఇంట్లో డాక్యుమెంటరీకి పర్మిషన్ ఇచ్చుంటే ఏం చేసుండేవారో ఏంటో. అవునమ్మా, అలాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదు. ఏమైందవని? నువ్వెందుకు కంగారు పడుతున్నావు? నేనేం కంగారు పడ్డం లేదే. కంగారు పడుతున్నావు. నీ మొహంలో టెన్షన్ క్లియర్గా కనిపిస్తోంది. అలాంటిదేం లేదు అని చెప్తున్నాను కదా. అవని వాళ్ళకి డూప్లికేట్ విగ్రహం ఇచ్చింది. అందులోనూ అలాంటి వాళ్లకు సరైన పనిష్మెంటే పడింది. అయినా సరే ఎందుకు కంగారు పడుతుంది? తప్పుడు ఆలోచనలు చేసేవారు ఎప్పటికైనా శిక్షణ అనుభవించక తప్పదు. బంగారం, ఇందాకటి డైలాగ్ అవనికి వర్తిస్తుంది, ఇప్పుడు డైలాగ్ మనకి వర్తిస్తుంది. వాళ్ళు పోతే పోయారు. మరి అమ్మవారి విగ్రహం ఏమైనట్టు? చెప్పవని. మా కులదైవమైన అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని తీసుకువెళ్ళిన ఆ ఫారినర్స్ చనిపోయారంటక్కా. అవునా? ఎలా? సిరిపురం అనే ఊరి దగ్గర వాళ్ళు ప్రయాణిస్తున్న కారుకి యాక్సిడెంట్ అయిందంట. పూర్తిగా కాలిపోయి మనుషులు కూడా బూడిదైపోయారంట. పేపర్లో వేశారు. చాలా దారుణమైన యాక్సిడెంట్ అక్క. నువ్వేమో డూప్లికేట్ విగ్రహం ఫారెన్ గ్యాంగ్ కి ఇచ్చాను అని అనుకుంటున్నావు. ఇంట్లో అసలు సిసలైన విగ్రహం ఉంది అని భ్రమపడుతున్నావు. ఒరిజినల్ వాళ్ళు తీసుకుని వెళ్లడం వల్లనే వాళ్ళు పైకి పోయారవని. ఈ విషయం నీకు తెలిసిందంటే నీ గుండె ఆగిపోతుంది. అక్క, వాళ్ళంత పెద్ద ప్రమాదానికి ఎందుకు గురయ్యారో తెలుసా? వాళ్ళు మా కులదైవమైన అసలు అమ్మవారిని తీసుకెళ్లారు కాబట్టి. ఆ విగ్రహంకున్న శక్తి మహిమలే దుష్టులను అంతం చేశాయి. నేను వాళ్ళకి మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, ఆ విగ్రహంను కోరుకోవడం మీ మృత్యువును కోరుకున్నట్టేరా అని. నా మాట వినలేదు. దురాశకు పోయారు. ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. ఈ విషయం అవనికి ఎప్పుడు తెలిసింది? ఎలా తెలిసింది? జంగమదేవర గుడిలో కలిసి ఏదైతే చెప్పారో అలాగే జరిగింది. ఓర్ని, వాడు మళ్ళీ కనిపించి ఉపదేశించాడా? ఛ! వాళ్ళందరూ చనిపోయారంటే అమ్మవారు ఆ చుట్టుపక్కలే ఎక్కడ ఉండుంటుంది. ఈ పాటికి ఆ విగ్రహం ఎవరో ఒకరి చేతికి అందేసుంటుందవని. సామాన్యులు అమ్మవారిని అంత తొందరగా తీసుకుని వెళ్ళి ఇంట్లో దాచుకోలేరక్క. ఎవరికైనా దొరుకున్నా, పోలీసులకు దొరుకున్నా పేపర్లో వచ్చిండేది కదా. అమ్మవారు అంత సులువుగా ఎవరి దగ్గరికి పోదు. అంత ధైర్యంగా ఎవరూ ముట్టుకోలేరు కూడా. అందుకు అమ్మవారి అనుగ్రహం ఉండాలి. ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు? నేను వెంటనే సిరిపురంకి బయలుదేరతాను.
ప్రమాదం ఎలా జరిగింది, వారి దగ్గర ఏవైనా వస్తువులున్నాయా, వాటిని ఎవరైనా తీసుకుని వెళ్లారా అంటూ మెల్లమెల్లగా అమ్మవారి గురించి కూపిలాగుతాను. విషయమంతా ఎంక్వైరీ చేస్తాను. నా అదృష్టం బావుంటే నా చేతుల మీదుగా బయటికి తరలిపోయిన అమ్మవారు మళ్ళీ నాకే దొరికి నా చేతుల మీదుగానే ఇంట్లోకొస్తుంది. ఇప్పుడు నా భవిష్యత్ అంతా సిరిపురం మీదే ఆధారపడిందక్కా. ఇప్పటికైనా శ్రీకర్కి అసలు విషయం చెప్పేయడం మంచిదనిపిస్తుందవని. చెప్పేస్తానక్కా. ఎక్కువ రోజులు దాచలేనని, దాచడం తప్పని నాకు అనిపిస్తుంది. సిరిపురం నుంచి వచ్చిన తర్వాత ఖచ్చితంగా చెప్పేస్తాను. నువ్వెక్కడికి వెళ్తున్నావని అడుగుతాడు. మరి ఇప్పుడేం చెప్తావు? నీ దగ్గరికని చెప్తాను. రిస్క్ చేస్తున్నావేమో అవని. జన్మకు సరిపడేంత రిస్క్ ఎప్పుడో చేసేసాను. నిండా మునిగిపోయాను. ఇంక తప్పదక్కా, ముందడుగు వేయాల్సిందే. శ్రీకర్కి చెప్పుకోవడం వల్ల నీకు మంచి తోడు దొరుకుతుంది కదా. అలాంటి ప్రయత్నాలు చేసి తన మాటల్ని బట్టి ఆగిపోవాల్సి వస్తుంది. చెప్పాల్సిన సమయం వచ్చిందనుకుంటున్నాను. కాకపోతే అది నేను అటు నుంచి వచ్చిన తర్వాతే. ఇక నేను బయలుదేరతానక్కా. ఒకవేళ బావకి నేను ఫోన్ అందుబాటులో లేకపోతే నీ గనుక ఫోన్ చేస్తే నీ దగ్గరే ఉన్నానని చెప్పి మేనేజ్ చేయి. నా చెల్లెలు ఎప్పుడూ తన కోసం తాను స్వార్థంగా బ్రతకలేదు. మా కోసం బ్రతికింది, మా కుటుంబం కోసం బ్రతికింది. 24 ఏళ్ల తన జీవితం మరొకరి గురించి ఆలోచించడానికే సరిపోయింది. దాని భవిష్యత్తు అంధకారం అయిపోకుండా దానికో మంచి దారి చూపించు. అమ్మవారు తన దగ్గరికి చేరి తర్వాత విగ్రహం ఇంటికి చేరి అది ప్రశాంతంగా ఉండేలా చెయ్యి. ఆ డేవిడ్ గాడు విగ్రహం అందిన తర్వాత కోట్ల రూపాయలు అకౌంట్లో వేస్తాను అని చెప్పాడు. రూపాయి కూడా ఇవ్వకుండా చచ్చాడు. వ్రతం చెడ్డ ఫలితం దక్కాలి అంటారు. మా కష్టం అంతా వృధా అయిపోయింది. కృష్ణ, కృష్ణ, ఏమైంది? ఎందుకంత కంగారుగా వచ్చావు? ఏదన్నా కొత్త బాంబు పేల్చబోతున్నావా ఏంటి? మామూలు బాంబు కాదు. ఏంటది? ఎన్ని రోజులు మనము భ్రమలో బ్రతికాం. ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు? క్లియర్గా చెప్పు. నేను అసలే ఆ డేవిడ్ గారు చనిపోయిన విషయంలో చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నాను. అవని వాళ్ళక్కతో ఫోన్లో మాట్లాడుతుండగా విన్నాను. సారాంశం ఏంటి? నిన్ను కంగారు పెట్టినంత షాక్ అందులో ఏముంది? ఆ సారాంశం ఏమిటి అంటే, అక్క, వాళ్ళంత పెద్ద ప్రమాదానికి ఎందుకు గురయ్యారో తెలుసా? వాళ్ళు మా కులదైవమైన అసలు అమ్మవారిని తీసుకెళ్లారు కాబట్టి. ప్రమాదం ఎలా జరిగింది, వారి దగ్గర ఏవైనా వస్తువులున్నాయా, వాటిని ఎవరైనా తీసుకుని వెళ్లారా అంటూ మెల్లమెల్లగా అమ్మవారి గురించి కూపిలాగుతాను. ఓరి నాయనో! ఈ అవని సిరిపురం వెళ్ళి అసలైన విగ్రహాన్ని కనిపెట్టి తిరిగి తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది అంటే మనకి మళ్ళీ కష్టాలు మొదలైనట్టే కదా. ఈ ట్విస్టుల మీద ట్విస్టులేంటి? బంగారం, ఈ అవని మనల్ని ప్రశాంతంగా బతకనివ్వదు. ఆ డేవిడ్ గాడు చావడం కాదు, ఈ అవని ఉంది కదా, ఈ అవనిని వేసేస్తే ఓ పనైపోయేలా ఉంది. బంగారం, నువ్వు ఊ అను, సుపారీ గ్యాంగ్ని రంగంలోకి దించేస్తా, అవని నేసేస్తా. అసలే మనకి బ్యాడ్ టైం నడుస్తుంది. ఇలాంటి సమయంలో మనం అలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని మరిన్ని చిక్కుల్లో పడకూడదు. మరి ఎంతకాలం ఇలా? అవని నీ మీద ఎత్తు వేయడం, నువ్వు మళ్ళీ అవని మీద పై ఎత్తు వేయడం, ఈ ఎత్తులు పై ఎత్తులతోనే మన ఇద్దరం ముసలవాళ్ళం అయిపోయేలా ఉన్నాం. బంగారం, అవని గనుక విగ్రహాన్ని తీసుకొచ్చేసింది అంటే పూజ గదిలో నువ్వు మళ్ళీ అడుగు పెట్టలేవు.